మలాపురం ఆత్రేయపురం మెయిన్ కెనాల్లో ఆహ్లాదకరమైన వాతావరణంలో కేరళను తలపించే విధంగా ఈ పోటీలు జరుగుతున్నాయి. ఆత్రేయపురంలో సంక్రాంతి సంబరాలకు సంబంధించిన మరింత సమాచారం టీవీ9 స్పెషల్ కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. 2025 గోదావరి ట్రోఫీ ప్రారంభమైన ఈ క్రీడలకు సంబంధించి ప్రస్తుతం చూడొచ్చు. ఏదైతే ఆత్రేయపురం సంబంధించినటువంటి పెద్ద కాలువకు సంబంధించి ఇందులో పెద్ద ఎత్తున 3 రోజుల పాటు అట్టహాసంగా సరార్ధర్ కాటన్ గోదావరి ట్రోఫీ సంబంధించినటువంటి క్రీడలన్నీ జరగనున్నాయి. దీనికి సంబంధించి ఇతర రాష్ట్రాల నుంచి ప్రస్తుతం స్విమ్మింగ్ పోటీలు జరుగుతున్నటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు. దీనికి సంబంధించి అధికారులు ఈరోజు అట్టహాసంగా ప్రారంభించారు. ఈరోజు ముగ్గుల పోటీలతో పాటు స్విమ్మింగ్ పోటీలు, అలాగే ఏదైతే గాలిపటాలకు సంబంధించినటువంటి పోటీలు కూడా ఈరోజు నిర్వహించనున్నారు. అందమైన ప్రకృతి, అలాగే ఒక పక్క వరిచేలు, మరో పక్క అందమైనటువంటి ఏదైతే అమలాపురము, ఈ ఆత్రేయపురం పంటకాలకు సంబంధించి ఇందులో పెద్ద ఎత్తున కేరళ తరహాకు సంబంధించినటువంటి స్విమ్మింగ్ పోటీలు జరుగుతున్నటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు. ఇప్పటికే ఇంటర్నేషనల్కి సంబంధించిన స్విమ్మర్స్తో పాటు ఇతర రాష్ట్రాలు, హైదరాబాద్ కానవచ్చు, కృష్ణా జిల్లా కానవచ్చు, అనేక ప్రాంతాల నుంచి స్విమ్మర్స్ అంతా కూడా ఇక్కడ చేరుకుని స్విమ్మింగ్ పోటీలు అంటే ప్రతి సంవత్సరం అలాగే ఈ సంవత్సరం కూడా సంక్రాంతి సంబరాలు మొదలవక ముందు నుంచి కూడా పెద్ద ఎత్తున నిర్వాహకులు ఈ ట్రోఫీని నిర్వహిస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఆత్రేయపురం మండలానికి సంబంధించినటువంటి ఆత్రేయపురం గ్రామంలో పెద్ద ఎత్తున ఈ స్విమ్మింగ్ పోటీలు మొదటి రోజు ప్రారంభమయ్యాయి. దీనికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. అందమైన ఆహ్లాదకరమైనటువంటి మధ్యలో ఈ పెద్ద పంట కాలంలో నిర్వహిస్తున్న స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందం అంతా ఉన్నారు. ఈ కేరళ తరహాలో అంటే అక్కడికి వెళ్ళి చూడనటువంటి వాళ్ళంతా కూడా కోనసీమ అంటేనే కేరళ అంటారు. అలాంటి తరహాలో ఎలాంటి అట్టహాసంగా ఈ పోటీలు స్టార్ట్ అవడం, ఎన్ని రోజులు జరగబోతున్నాయి, ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఈ పోటీలు 3 రోజుల పాటు సంక్రాంతి సంబరాల్లో భాగంగా రాష్ట్ర స్థాయిలో కేయాకాంగ్ పడవల పోటీలు, పారాగ్లైడ్ పడవల పోటీలు, అదేవిధంగా రంగోలీ ముగ్గుల పోటీలు, అదేవిధంగా కైట్స్ పతంగుల పోటీలు, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఈ 3 రోజుల పాటు నిర్వహించబడుతూ ఉన్నాయి. దీని ఉద్దేశం ఒకటే, ఈ జిల్లాలో టూరిజాన్ని ప్రమోట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కోనసీమలో కేరళను తలదన్నే అందాలు ఎన్నో ఉన్నాయి. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అందాలన్నీ మన సొంతమైన భగవంతుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప వరం. సృష్టి మనకు అందించినటువంటి ఈ ప్రకృతి మన సొంతం. దీనిని మనం టూరిజంగా ప్రమోట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి అవకాశాలు ఆధ్యాత్మిక టూరిజంగా వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారు, రాలి జగన్మోహన్ కేశవ స్వామి వారు, మందపల్లి శనేశ్వర స్వామి వారు, ఇటువంటి గొప్ప దేవాలయాలు ఉన్నాయి. ఇది ప్రస్తుతం ఆత్రేయపురంలో అంటే అత్యంత కీలకమైన నియోజకవర్గంలో ఈ నియోజకవర్గం ఒకటి. అలాంటి నియోజకవర్గంలో ఇక్కడ స్పోర్ట్స్ తరహా హబ్ కానివ్వచ్చు, లేదంటే పర్యాటకంగా కానివ్వచ్చు. ఇక్కడ దుర్గేష్ కూడా పర్యాటక శాఖ మంత్రి ఉన్నారు కాబట్టి, అలాగే ఏపీ సీఎం చంద్రబాబు సలహాతో కోనసీమ ఆత్రేయపురంతో పాటు ఈ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ఇక్కడ వెసులుబాటు ఉందంటున్నారు స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. ప్రస్తుతం ఈరోజు ఈత పోటీలు కొనసాగుతున్నాయి. 3వ రోజు పడవ పందాలు కూడా పెద్ద ఎత్తున జరగబోతున్నాయి. సంక్రాంతి సందర్భంగా కెమెరా పర్సన్ రసూల్తో కలిసి సత్య టీవీ, నేను ఆత్రేయపురం నుంచి.